అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లయితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టము. శుక్రవారం గనక లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా తొందరగా పొందవచ్చు. లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందటానికి శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవిని ఎలా పూజించాలో, ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా శుక్రవారము ఏ పూజలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. జీవితంలో ఎలాంటి సంపదకు లోటు అనేది ఉండదు. శుక్రవారం రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళాలి. పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రని పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఆ ఎర్రటి పూలను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది. శుక్రవారము ఇంట్లో లక్ష్మీదేవిని పూజ చేసిన తర్వాత సాయంత్రము లక్ష్మీదేవి పటం ముందు ఆవనేతితో దీపం వెలిగించాలి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించాలి. గురువారము విష్ణుమూర్తిని పూజించి అరటి చెట్టు ముందు గనక దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసినట్టయితే విష్ణుమూర్తి అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కూడా లభిస్తుంది. శుక్రవారం రోజు శంఖాన్ని నీటితో నింపి విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని, కనకదార స్తోత్రాన్ని శుక్రవారం రోజు పఠించాలి. అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఎర్ర మందార పూలు, ఎర్ర గులాబీ పూలతో కనుక పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి తరువాత ఆ గులాబీ పూలను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి. అలాగే మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు. ఎర్ర రంగు పూలు గనక అమ్మవారికి సమర్పిస్తే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా మందార చెట్టు పెంచుకుంటే చాలా మంచిది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని ఇల్లెప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. ఇల్లంతా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిమళాలు వెదజల్లే పూలతో పూజ చేసినట్లయితే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. శుక్రవారము లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ తప్పకుండా కొట్టాలి. కొబ్బరిని శ్రీఫలం అంటారు. దీన్ని గనక ఇంట్లో ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లు అవుతుంది. ఒక కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి. శుక్రవారం రోజు గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే శుక్రవారం రోజున ఇంట్లోని పూజా గదిలో బియ్యం కుప్పపోసి దానిపైన నీళ్లతో నింపిన కలశం ఉంచాలి. ఆ కలశం పైన కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని గీయాలి. దానిపైన ₹1 నాణెం పెట్టాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొందరలోనే తొలగిపోతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు గంధాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. అమ్మవారిని ప్రతి శుక్రవారం గంధంతో పూజించినట్లయితే ఆర్థిక అభివృద్ధి పొందవచ్చు. శుక్రవారము ఒక కొత్త పసుపు వస్త్రం తీసుకొని ఒక చిన్న కొబ్బరికాయను కట్టి వంటగది తూర్పు మూలలో వేలాడేలా ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. ఇంట్లో సంపద పెరగాలంటే ప్రతి శుక్రవారము నెయ్యి దీపం వెలిగించాలి. లక్ష్మీదేవికి 2 ముఖాల నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. కొంతమంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు అనేది నిలవదు. ఏదో ఒక అనవసరమైన ఖర్చులు వచ్చి డబ్బంతా ఖర్చయిపోతూ ఉంటాయి. అలాంటి వారు ముద్ద కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శుక్రవారం సాయంత్ర సమయంలో అమ్మవారి పూజ చేసిన తర్వాత కలబంద గుజ్జును నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఆ కలబంద గుజ్జు మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీ పైన ఉన్న దుష్టశక్తుల ప్రభావం అంతా తొలగిపోతుంది. ప్రతి శుక్రవారము ఉదయం స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి.
ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. గడపను ఎప్పుడూ కూడా తొక్కకూడదు. గడప మీద కూర్చొని పేలు చూసుకోవటము, గోర్లు కత్తిరించుకోవటము, అన్నం తినటము మొదలైన పనులు అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టము. లక్ష్మీదేవి తామర పువ్వు పైన ఎప్పుడూ కూర్చొని ఉంటుంది. తామర పువ్వులు లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. పూజాగదిలో తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను ఉంచుకోవాలి. శుక్రవారం రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసుకొని పసుపు నీళ్లను ఇల్లంతా చల్లాలి. దీంతో ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవి పాదాల దగ్గర తామర పువ్వు పెట్టి పూజించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. పూజాగదిలో తామర పువ్వుపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోవాలి. నిలుచుని ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉండకూడదు. శుక్రవారం నాడు ఉప్పు గనక కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది. శుక్రవారము పూజాగదికి సంబంధించిన వస్తువులు కొనకూడదు. ఉత్తర దిశలో ఎప్పుడూ చెత్తను దుమ్మును ఉంచకూడదు. లక్ష్మీదేవి కుబేరుడు ఉత్తర దిశలోనే నివసిస్తారు. అందువలన ఉత్తర దిశను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి కుబేరుల యొక్క కోపంతో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. శుక్రవారము సాయంత్ర సమయంలో పాలు, పెరుగు, ఉప్పు మొదలైనవి ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకూడదు. అలాగే శుక్రవారము ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. ఎవరి నుంచి కూడా డబ్బు అప్పుగా తీసుకోకూడదు. శుక్రవారము డబ్బు లావాదేవీలు జరపకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా శుక్రవారం కనుక లక్ష్మీదేవి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.